మాట్లాడదాం. పెద్ద ఎత్తున కార్మిక రంగం మీద దాడి చేస్తూ నవంబర్ 21 నుంచి లేబర్ కోడ్స్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే కార్మికులకి మరణ శాసనాలే. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అనుకూలము, అందరికీ పిఎఫ్ అమలు చేస్తున్నాము, ఈ రకరకాలైనటువంటి మాటలు ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏది చేసినా దాని వెనకాల కార్పొరేట్లకు లాభం తప్పితే కార్మిక వర్గానికి కానీ, రైతాంగానికి కానీ, సామాన్య ప్రజానికి కానీ లాభం ఉండదు. అందుకనే ఈ లేబర్ కోడ్స్ భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయి. కార్మికులు వాళ్ళు చెప్పిన లేబర్ కోడ్స్ దాని ప్రకారం రోజుకి 178 రూపాయలు కనీస వేతనం, అంటే 5,700 రూపాయలు. ఈరోజు ఈ దేశంలో 5,700 రూపాయలకి, నెలకు 5,700 రూపాయలతో ఏ కార్మికుడు బతకలేడు. అట్లనే రకరకాలైన నిబంధనలు తీసుకొస్తా ఉన్నారు. సంఘం పెట్టుకోవడానికి 7 అర్జీదారులు ఉన్నదాన్ని ఈరోజు 10% మంది ఉండాలి, 100 మంది తప్పకుండా ఉండాలని, అట్లా పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకి రాత్రిపూట మహిళలు పనిచేయాలని చెప్పేసి వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తాము. రేపు 12వ తారీఖు జరిగేటువంటి సమ్మె ఉమ్మడిగా రేపల్లి పట్టణంలో జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాము.